అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చెప్పే ఈ 5 టెస్టులు ప్రతి 6 లేదా 8 నెలలకి ఒకసారైనా ఖచ్చితంగా చేయించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ వల్లే కావచ్చు, ఫుడ్ హ్యాబిట్స్ వల్లే కావచ్చు, అలవాట్ల వల్లే కావచ్చు, 40 ఇయర్స్ దాటిన తర్వాత నుంచి కొంతమందిలో సడన్ గా హై బ్లడ్ షుగర్ లెవెల్స్ లేదంటే కాంప్లికేటెడ్ లివర్ డిసీజెస్ తోనో, కిడ్నీ డిసీజెస్ తోనో డయాగ్నైజ్ అవుతున్నారు. ఇలాంటి సడన్ అటాక్స్ ని అవాయిడ్ చేస్తూ ఈజీగా స్టార్టింగ్ స్టేజెస్ లోనే డయాగ్నైజ్ చేసి ట్రీట్ చేసుకోవడానికి ఈ టెస్ట్ లో ఎప్పటికప్పుడు చేపించుకోవాలి. అవి ఏంటంటే HbA1c. దీని వల్ల గత 3 నెలలుగా మన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయని తెలుసుకోవచ్చు. LFT లివర్ ఫంక్షన్ టెస్ట్. దీని వల్ల మన లివర్ పనితీరు తెలుస్తుంది. RFT అంటే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్. దీని వల్ల మన కిడ్నీ పనితీరు తెలుస్తుంది. లిపిడ్ ప్రొఫైల్ అంటే దీని వల్ల మన బ్లడ్ లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎంత ఉన్నాయో తెలుస్తుంది. విటమిన్ డి అండ్ HB పర్సెంటేజ్. దీని వల్ల మన బ్లడ్ లో విటమిన్ డి ఎంత ఉంది, అలాగే బ్లడ్ పర్సెంటేజ్ ఎంత ఉంది, రక్తహీనత ఏమన్నా ఉందా అని తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చెప్పే ఈ 5 టెస్టులు ప్రతి 6 లేదా 8 నెలలకి ఒకసారైనా ఖచ్చితంగా చేయించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ వల్లే కావచ్చు, ఫుడ్ హ్యాబిట్స్ వల్లే కావచ్చు, అలవాట్ల వల్లే కావచ్చు, 40 ఇయర్స్ దాటిన తర్వాత నుంచి కొంతమందిలో సడన్ గా హై బ్లడ్ షుగర్ లెవెల్స్ లేదంటే కాంప్లికేటెడ్ లివర్ డిసీజెస్ తోనో, కిడ్నీ డిసీజెస్ తోనో డయాగ్నైజ్ అవుతున్నారు. ఇలాంటి సడన్ అటాక్స్ ని అవాయిడ్ చేస్తూ ఈజీగా స్టార్టింగ్ స్టేజెస్ లోనే డయాగ్నైజ్ చేసి ట్రీట్ చేసుకోవడానికి ఈ టెస్ట్ లో ఎప్పటికప్పుడు చేపించుకోవాలి. అవి ఏంటంటే HbA1c. దీని వల్ల